నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 13వ అధ్యాయము. విదురుని ఉపదేశానుసారము గాంధారి ధృతరాష్ట్రులు వనములకు వెళ్ళుట, అచట దేహములను త్యజించుట. 18వ శ్లోకము. విదురస్తదభిప్రేత్య ధృతరాష్ట్రమభాషత రాజన్నిర్గమ్యతాం శీఘ్రం పశ్యేదం భయమాగతం. అంతటి విదురుడు కాలగమనమును అనగా మృత్యువు ఆసన్నమగుటను గుర్తించి తన అన్నయ్యైన ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను. మహారాజా, భయంకరమైన మృత్యువు ఆసన్నమగుచున్నది. వెంటనే మీరిచట నుండి వెళ్ళుడు. 19వ శ్లోకము. ప్రతిక్రియానయస్యేహ కుతశ్చిత్ కర్హిచిత్ ప్రభో సయేవ భగవాన్ కాలః సర్వేషాం నః సమాగతః. 21వ శ్లోకము. ఏన చైవ అభిపన్నోయం ప్రాణైః ప్రియతమైరపి జనః సద్యో వియుజ్యేత కిము తాన్యైర్ధ నాదిభిః. మృత్యుదేవత సర్వ సమర్థమైనది. దాని నుండి తప్పించుకున్నటకు ఎట్టి ఉపాయము లేదు. అది అందరి తలలపై కూర్చొని ఉండును. మృత్యుదేవతకు ఆధీనుడైన జీవుడు తనకు అత్యంత ప్రియమైన ప్రాణములను కూడా ఏదో ఒక నాడు వదిలిపోవలసి ఉండును. ఇక ధనమును, పరివారమును, ఇతర వస్తువులను విడిచిపెట్టిపోవలసి వచ్చినను విషయమును గుర్చి చెప్పనేలా. ధన్యవాదములు.